చల్లగా. మా బామ్మగారు యాగప్రియ. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను. అగ్గి పుల్లలాగా ఉన్నామనే ఆ పాట వేశారు. టెర్రరా? అగ్గి రాలేదు కదా సార్ ఇప్పుడు. ఒగ్గు కూడా రాలేదు. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నాను సార్. ఏ పాట పాడతావు చెప్పు. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళి. చిత్రం గోలీమార్. రాసిన వారు భాస్కర్ పట్ల గారు, స్వరపరిచిన వారు చక్రి గారు, పాడిన వారు గీతామాధురి గారు. కోరిన శ్రోతలు ఎవరు? నా పాటను కోరుకుంటున్న శ్రోతలు మణికొండ చంద్రబోస్ గారు, చెన్నై శ్రీనివాస్ మూర్తి గారు, షేక్పేట్ సునీత గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నట్టట్లో ముంచేసి పోతారే, ఏడు కూడా ఇంతే. మగాళ్ళ వాళ్ళంతా తిమ్మిరంతే, మలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోక లాంటిదంతే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళొట్టి మాయగాళ్ళ, ప్రేమంటే ఏమిటో తెలీదు, నట్టట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. కసంతో దార్పు కోరుకుంటాం, కుసింత టైం ఇస్తే పొంగిపోతాం. కసంతో దార్పు కోరుకుంటాం, కుసింత టైం ఇస్తే పొంగిపోతాం. మగాళ్ళ గోలేంటో ఫీలేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో, మీకు నచ్చినట్టే మేము మారినా, మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే. చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళొట్టి మాయగాళ్ళ, ప్రేమంటే ఏమిటో తెలీదు, నట్టట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. కోపంలో ఏమన్నా సర్దుకుంటాం, కళ్ళల్లో మీ బొమ్మ పెట్టుకుంటాం. కోపంలో ఏమన్నా సర్దుకుంటాం, కళ్ళల్లో మీ బొమ్మ ఎట్టుకుంటాం. మగాళ్ళ మైండ్ ఏంటో మూడేంటో మాటేంటో చూపేంటో ఏమో ఏంటో, మీకు నచ్చినట్టే మేము మారినా, మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే. చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళొట్టి మాయగాళ్ళ, ప్రేమంటే ఏమిటో తెలీదు, నట్టట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. పాట పాడ ఓకే, నన్ను చూసి అహే ఎలా అంటే కాదు
సార్ అంటే ఎవరిని చూడాలో తెలియక మిమ్మల్ని అక్కడ ఎదురుకుండా ఇంతమంది ఉన్నారా? ఇదిగో ఇక్కడ ఇంతమంది అంకుల్స్ ఉన్నారా? అంటే చూడడానికి ఫుట్బాల్ గా ఏది ఇటు పక్కకి తిరిగి ఏహేలే అన్నది నీకు కంఫర్ట్ అయింది. ఇక్కడ చూసి కృష్ణ అన్న ఏహేలే అంటే నీకు కుదరలా? అవును సార్. నలిగిపోతావు. ఓకే సార్. ఓకే. నువ్వు ఇంట్లో మీ అన్నయ్యని మర్యాద ఇవ్వవు, మీ మమ్మీకి మర్యాద ఇవ్వవు. నేను ఒక యాంకర్ని, ఈ షో జరుపుతున్నాను, ఈ టీవీయే నాది, అంత మాత్రం కొంచెం ఒక భయం లేదా? లేదు సార్, లేదు సార్. వీళ్ళ జడ్జ్మెంట్ కన్నా భయం ఉందా లేదా? లేదు సార్, లేదు సార్. ఈ కాంపిటీషన్ అంటే భయం లేదు? లేదు సార్. ఉంది సార్ కానీ లేదు మధ్యలో ఉంది సార్. ఏంది మధ్యలో? మధ్యలో ఉందిట. అంటే రెండిటికి మధ్యలో ఉంది సార్. భయం లేదు, ఉంది, మధ్యలో ఉందండి. అలాగే పాడింది కూడా, భయం లేకుండా పాడింది. అసలు ఇలా పాడచ్చా? ఇలాగే పాడమని చరణ్ సార్ చెప్పారు. అది తెలివిగలది. గీతా మాధురి పాడిన పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట, ఎక్స్ట్రాడినరీగా పాడిందంటే ఐ థింక్ షీ వన్ కపుల్ ఆఫ్ అవార్డ్స్ టు ఫర్ దిస్ సాంగ్. ఏ ఎక్స్ప్రెషన్ కి తగ్గట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ పాడి తీరాల్సిందే యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్. సో ఐ లైక్ దిస్ క్వాలిటీ ఇన్ గీత వెరీ మచ్. సో తనది ఒక జానర్. గీతని ఈ సందర్భంగా మెచ్చుకోవడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. గీతని మరిపించేలాగా పాడావు అమ్మాయి నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్ సింగింగ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. బా, ఏం యాటిట్యూడ్ అసలు, ఎంత బాగుందో. ఆయన ఎలా రాశారో, అండ్ ఐ నో ఐఎమ్ ష్యూర్ పూరి జగన్నాథ్ గారు ఎలా పిక్చరైజ్ చేశారో. సో వాళ్ళకి ఏం కావాలో అది గీత నుంచి వచ్చింది, మాకేం కావాలో అది నీ నుంచి వచ్చింది. మాకేం కావాలి? ది బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. సో యూ గేవ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. యాగప్రియ, ఏం చెప్పాలి? యు ఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ టు బి అనదర్ వర్సటైల్ సింగర్. చాలా బాగా పాడుతున్నావమ్మా. యూ హ్యావ్ గివెన్ 100% జస్టిస్ యాజ్ టు మై నాలెడ్జ్, 100% జస్టిస్ టు వాట్ ఎవర్ ది లిరిక్స్, ది ట్యూన్, రైట్? నువ్వు యాక్షన్ కూడా చేసావు. సినిమా చూసావమ్మా? లేదు సార్. లేదు, ఊహించుకున్నావు. పాట చూసింది. పాట చూసావు కదా, అది చెప్పు. అది చాలు మా ప్రాణానికి. పాట చూసి నిన్ను నువ్వు ఆ క్యారెక్టర్ ఊహించుకొని పాడావమ్మా? లేదు సార్. అది చేసుంటే ఇంకా 100% అయిపోయింది. ఇప్పుడు 99.8 లో ఉన్నాం. చాలా బాగుండింది. ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ టు యు. గాడ్ బ్లెస్ యు. యాగప్రియ, పల్లవిలోని 4 వాక్యాలు పాడకుండా చదువు. మగాళ్ళు ఉట్టి మాయగాళ్లే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టిట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. మాకు వస్తే పాటలు మేము పాడొచ్చా? పాడండి సార్. పాడొచ్చు సార్. యాగప్రియ పాడొచ్చా? నన్ను చూస్తామే ఇప్పుడు మటుకు కావాలా? నేను పరీక్షల్లో ఎప్పుడు ఆడవాళ్ళదే ఫస్ట్ ప్లేసు, మన కుర్రాళ్ళని అసలు చదవనిస్తే కదా బాసు. ఆటపాటల్లోన ఆడాళ్ళకే అన్ని బహుమతులు, వాళ్ళ ఆటలోన పడ్డ కుర్రాళ్ళకే లేవు పుట్టగతులు. ఆడవాళ్ళ అందాలకే స్వర్ణ కిరీటాలు, వాళ్ళ వాత పడ్డ కుర్రాళ్ళకే మాసిన గడ్డాలు. ఆడాళ్ళు మహాముదురులు, మన కుర్రాళ్ళు మావి చిగురులు. ఏంటమ్మా? ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరు, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదాని వల్ల సన్నాసులయ్యిన పురుషులెంతమందో, మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా? ఆడదానికై మగాడొకడు తాజ్మహల్ కట్టగా, మన మగవాడి కోసం ఏ ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా? మగవాళ్ళు మంచి మనుషులు, ఆడాళ్ళు ముంచే మనుషులు. ఇది పాటే మగాళ్ళంతా నేను చప్పట్లు కొడుతున్నారు. ఏంటి ఆడవాళ్ళు ముంచే మనుషులా? మీరు మంచి మనుషులా? పాటలు ఆ సందర్భంలో ఆయన ఎలా రాశారు, నేను ఎలా రాశారు. మీరు అంత వర్సిటాలిటీ ఎందుకు ప్రదర్శిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. జై హో.
యాగా చాలా బాగా పాడావు. యాగప్రియ చాలా బాగా పాడావు. మంచి బాణి చక్రి, అసలు ఊహించని బాణి ఇది. చాలా ఒక నాన్ లీనియర్ బాణి, చరణంలో చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ బాణికి అందంగా భాస్కర్ భట్ల గారు రాశారు. నువ్వు చాలా బాగా పాడావు. నీ పాటతో ఒక రకమైన విశ్వ దర్శనం చేయించావు మాకు.